వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. సో మనకు ఎకనామిక్ సర్వేని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈసారి గ్రీన్ మొబిలిటీని బాగా స్ట్రెస్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోషన్స్ని వీటిని కూడా ఒకసారి అనలైజ్ చేయడం జరిగింది. నేషనల్ గవర్నమెంట్ కూడా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉంది. ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది అంటే రీసెంట్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఈ రోడ్ ట్యాక్స్ వీటన్నిటిని కూడా రద్దు చేసింది. సో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్టేషన్ అనేది జనరల్గా పెరుగుతూనే ఉంది ఒక విధంగా చెప్పాలంటే, కానీ అనుకున్నంత ఎక్కువగా పెరగట్లేదు. అసలు అనుకున్నంత ఎక్కువగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ కన్వెన్షనల్ వెహికల్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా సేమ్ ఫీచర్స్ తోటి, సేమ్ ఫెసిలిటీస్ తోటి కన్వెన్షనల్ వెహికల్స్ అంటే డీజిల్ కానీ పెట్రోల్ వెహికల్స్ 10 లక్షలకే దొరుకుతుంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ 15 నుంచి 16 లక్షలు అవుతుంది. సో దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే ఈ టోటల్ వెహికల్ కాస్ట్లో ఈ బ్యాటరీ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దెన్ 50% కూడా కొన్ని వెహికల్స్లో ఈ బ్యాటరీ కాస్టే ఉంటుంది. సో ఈ బ్యాటరీ కాస్ట్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్ కాస్ట్. సో ఇక్కడ ఈ బ్యాటరీ కాస్ట్ ఎందుకు ఎక్కువగా ఉంది, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకు ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో నికెల్, లిథియం, కోబాల్ట్ లాంటి మనకు ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేస్తూ ఉన్నాం. ఇవి జనరల్గా మనకు ఏంటి అంటే ఇండియాలో వీటి అవైలబిలిటీ అనేది తక్కువ. మనం చైనా నుంచి లేదా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనానే తీసుకోండి. ఈ నికెల్ కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి, లేకపోతే లిథియం కానివ్వండి, వీటి రిజర్వ్స్ కానివ్వండి, లేకపోతే ప్రాసెసింగ్ కానివ్వండి, చైనా చాలా డామినేటింగ్గా ఉంది. దాదాపు మోర్ దెన్ 60% ఈ కోబాల్ట్, లిథియము, ఈ నికెల్ ఇవన్నీ కూడా చైనా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మన ఒక్కరేమే కాదు, ప్రపంచానికి మొత్తానికి కూడా చైనానే ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో అందుకనే మనకి ఇక్కడ బ్యాటరీస్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ ఏవైతే ఉంటాయో గూడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా మనకు చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్సే. సో ఇక్కడ మనకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని తగ్గించినట్టయితే మనం వీటిని ఎక్కువగా పెనిట్రేట్ చేయగలం. సో దీనికి సంబంధించి కూడా మనకు గవర్నమెంట్ చాలా పాలసీస్ తీసుకొచ్చింది. చాలా వరకు మినరల్స్ని మన ఇండియాలోనే ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. బట్ ఎంతైనా కూడా మన దగ్గర అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంది. సో ఎకనామిక్ సర్వే చెప్పడం కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే ఈ జనరల్ లైఫ్లో కూడా మనం అబ్జర్వ్ చేసిన, మిగతా న్యూస్లో కూడా మనం అబ్జర్వ్ చేసినా కూడా ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ అనేది డెఫినెట్గా పెంచడానికి గవర్నమెంట్ రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది. సో అడాప్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కొంతవరకు పొల్యూషన్ తగ్గించవచ్చు. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇక్కడ మనం జనరేట్ అవుతున్న ఎలక్ట్రిసిటీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఎలక్ట్రిసిటీ మనకు గ్రీన్ ఎనర్జీ నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ఎలక్ట్రిసిటీ గ్రీన్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ చేయకుండా, అది గ్రీన్ ఎలక్ట్రిసిటీ అవ్వకుండా మనం ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసినంత మాత్రాన పొల్యూషన్ తగ్గదు. మనం ఇప్పుడు దాదాపు 60% ఎలక్ట్రిసిటీని థర్మల్ ఎలక్ట్రిసిటీ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, ఇక్కడ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసినంత మాత్రాన పొల్యూషన్ ఏం తగ్గదు. సో అందుకే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక పక్క మనకు హైడ్రోజన్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము, గ్రీన్ హైడ్రోజన్ పవర్ అని చెప్పేసి ఒక పక్క చేస్తున్నారు, ఇంకో పక్క ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇలా రకరకాల ఫాలో అవుతూ ఇది ఏం చేస్తుందంటే గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఎట్ ద సేమ్ టైము ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తుంది. ఈ రెండు చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇక్కడ పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించవచ్చు. అట్లీస్ట్ జనరేట్ అవ్వకుండా మనం ఆ జనరేషన్ లెవెల్స్ని కూడా మనం తగ్గించే అవకాశం అన్నది ఉంటుంది.